జై శ్రీరామండి. కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 11 నుంచి 20 శ్లోకాలు భావము చూద్దాము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసి గతాసు న గతాసూంచ నానుశోచంతి పండితాః. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః. न चैव न भविष्यामः सर्वे वयमतः परं. देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्ति दीर्घसत्र न मुह्यति. मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्या स्तां स्थितिक्षस्व भारत. यं हि न व्यतयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते. नासतो विद्यते भावो न भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्त स्त्वनयोस्तत्त्वदर्शिभिः. अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कचित् कर्तुमर्हति. अन्तवन्त इमे देहा नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत. ययेनं वेत्ति हन्तारं यच्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते. न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः. अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने శరీరే. ఈ 11 నుంచి 20 వరకు ఉన్న ఈ శ్లోకాల భావం చూద్దాము. అశోచ్యానన్వశోచ్యస్తం అంటే శోకింప తగనిని వారి గూర్చి శోకించుతుంటివి. పైగా బుద్ధివాదముతో అంటే నీకు తెలిసిన దానితోనే నీ బుద్ధికి ఏదైతే తోచుతుందో దానితోనే అన్నీ కూడా పలుకుచున్నావు. జ్ఞానులగు వారు మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ ఎన్నటికీ దుఃఖింపరు. నేను కానీ నీవు కానీ ఈ రాజులు కానీ ఒకప్పుడు లేని వారము కాము, ముందు లేకపోవు వారము కాము అని ఇక్కడ స్వామి అంతా కూడా అర్జునుడికి చెప్తున్నాడు. తర్వాత జీవులకి శరీరమందు బాల్య యవ్వన వార్ధక్యము అను అవస్థలు ఎట్లు కలుగుచున్నవో అట్లే మళ్ళీ మరణానంతరం కూడా మరి ఒక శరీరం పొందుటయు తటస్థించుచున్నది. కావున ఈ విషయమున జ్ఞానియగువాడు ఎంత మాత్రము మోహము చెందడు. ఈ ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయముల సంయోగము అంటే ఇంద్రియాలకు ఏదైతే కలుగుతుందో ఒకప్పుడు శీతము, ఒకప్పుడు ఉష్ణము, ఒకప్పుడు సుఖము, మరొకప్పుడు దుఃఖము, ఇలా అన్నీ కలగజేయచు అంటే ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు వీటి రాకపోగడలను అన్నీ కూడా అస్థిరములై ఉన్నవి కాబట్టి అంటే ఓసారి సుఖం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఈ దుఃఖమే శాశ్వతం అనుకోవద్దు, ఇది అస్థిరము అంటే రేపు మళ్ళీ సుఖం వస్తుందని చెప్పి వాటిని ఓర్చుకొనుము అంటే ఇవన్నీ గమనించుకొని ఓర్చుకొనుము. ఇంద్రియముల యొక్క సుఖదుఖములు చెలింపని ఏ ధీరునకు శీతోష్ణాది ద్వంద్వముల వ్యధను కలిగింపవో అతడే అమృతత్వమును పొందటానికి అర్హుడు. అసలు అసత్తు అనే దానికి ఉనికి లేదు. సద్వస్తువునకు వినాశములు అంటే ఈ శరీరం ఏదైతే ఉందో దానికి అసలు ఉనికే లేదు. సద్వస్తువు అంటే ఆత్మ అయితే ఏదో ఉందో దానికి వినాశము లేదు. తత్వవేత్తలు సదస్వత్వులు ఈ రెండుటి గురించి యథార్థ స్వరూపమును ఉపలబ్ధమునర్చుకొనన్నారు. ఈ సమస్త ప్రపంచము ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని ఎరుగుము. అవ్యయమగొట్టి ఆత్మకు వినాశము ఎవరు కలగజేయగలరు? నిత్యుడును నాశరహితుడును అంటే ఆత్మ అన్నమాట. నిత్యుడు నాశరహితుడు అప్రమేయుడగు ఈ ఆత్మ ఈ దేహములు నాశవంతములుగా చెప్పబడుచున్నవి. కాబట్టి నీవు యుద్ధము చేయుము. ఎవరి ఆత్మను చంపువానినిగా
ఎరుగునో లేక ఎవరు చంపబడివానిగా భావించరో వారిరువురు వాస్తవం ఎరిగిన వారు కాదు. యథార్థముగా ఈ ఆత్మ దేనిని చంపుటలేదు, దేని చేత చంపబడుటలేదు. ఈ ఆత్మ ఎప్పుడూ పుట్టుచుండటలేదు లేక చచ్చుటలేదు. ఇదివరకు లేకుండి మరలా కొత్తగా కలుగువాడు కాదు. ఇతడు జనన మరణములు లేనివాడు, శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను ఇతడు చంపబడుటలేదు అని ఈ 11 సేనల మధ్య రథాన్ని నిలబెట్టాడు కదా. అప్పుడు అర్జునుడు తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, ఇక్కడ యుద్ధానికి ఎవరెవరైతే వచ్చి ఉన్నారో వీళ్ళందరినీ చూచాడనమాట. స్నేహితులని, మామలని అందరినీ చూచి ఇక ఒక్కసారే అర్జునుడి హృదయం ద్రవించి ఇక తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిధమబ్రవీత్. ఇక ఇప్పుడు నేను ఈ గురువులతో, నా కొడుకులతో, మనవళ్ళతో, వీళ్ళంతా నా వాళ్ళతో, తాతతో, వీళ్ళందరితో యుద్ధం చెయ్యాలా అని ఇక్కడ అర్జునుడికి ఒక విషాదం పట్టుకున్నది. మరి ఇక ఇప్పుడు రేపటి శ్లోకంలో అర్జునుడు ఎలా బాధపడుతున్నాడో వివరించుకుందాము. ఓం ఏతత్ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.